హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తాం. అంటే ఉమ్మడి సమస్యల మీద వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేసినట్టుగా వాళ్ళే అనౌన్స్ చేశారు. అయితే ఏ సమస్యలు, ఏ అంశాలు ప్రధానంగా వీళ్ళు డిస్కస్ చేశారు, మరి వాటిని అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేసింది లేదు. అయితే ప్రతిపక్షాలు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నాయి. మరి ఆ విమర్శలు ఏంటి, నిజంగా ఏ అంశాలు వీళ్ళు డిస్కస్ చేశారు, ఏవి క్లారిఫై అయిపోయాయి? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వీళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత ప్రతిపక్షాలు అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తెలంగాణ తిరుపతి ఆదాయంలో కూడా వాటా అడిగింది, అలాగే 7 మండలాలని కూడా తమలో కలిపేయాలని చెప్పేసి అడిగింది. వీటన్నిటికీ మరి సమాధానం అయితే ఇద్దరు కూడా చెప్పలేదు, ఎదురుపక్షాల వారు. నిజంగా తెలంగాణ అడిగిందా లేదా, అసలు తిరుపతి ఆదాయం అడగడం ఏంటని ఇటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి, వాళ్ళు ఏం చెప్పారు, మీ ఒపీనియన్ సార్ వీటిపైన? ప్రధానంగా ఏం చర్చకు వచ్చాయన్నది పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. చూచాయిగా ఎక్స్పెక్ట్ చేసినవి మాత్రమే చెప్పడం జరిగింది తప్ప, అది కూడా ఏంటంటే ఉమ్మడి ఆస్తులు సంబంధించి, ఉమ్మడి ఆస్తులు ఇన్ ద సెన్స్ శాఖాపరమైన ఆస్తులు, అంతేగాని నైసర్గిక స్వరూపంలో అక్కడ సముద్రం ఉంది కదా, ఇక్కడ సముద్రం లేదు కదా, సముద్రంలో వాటా అని, ఇక్కడ భూభాగం లేదు అక్కడ భూభాగం వాటా అని కాదు. శాఖాపరమైనవి, కొన్ని రకాల ఆఫీసులకు సంబంధించినవి, లేదా వాటరు ఇట్లాంటివి. అంతేగాని తిరుపతిలో వాటా అడిగారని, తిరుపతి హుండీలో వాటా అడిగారని, తీర ప్రాంతంలో వాటా అడిగారని కాదు. తీర ప్రాంతంలో వాటా అడిగే ఉద్దేశం ఉంటే మా కేసీఆర్ గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన బాగా క్లోజ్ అయినప్పుడు మచిలీపట్నం కూడా ఏదో పోర్టుకి మాకు లీజ్కి ఇవ్వండనో ఏదో అన్నట్టుగా మాట్లాడుకున్నారంట. అఫ్కోర్స్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నం నుంచి పోర్టు వరకు మంచి హైవే కూడా వేయించుకున్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిందని కూడా వార్తలు ఉన్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయి కానీ ఇవన్నీ కాదు. పోనీ అసలు ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకున్నప్పుడు మీరు మరి గత 5 ఏళ్ళలో ఏం చేశారు? ఏదో ఒక క్యాపిటల్ స్టార్ట్ చేసుకొని ఆ క్యాపిటల్ పరంగా ఏంటి అని చూసుకోవాలి కదా. ఎంతసేపు కేసులు అవ్వకుండా, అరెస్టులు అవ్వకుండా చూసుకోవడానికి, ఇక్కడ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి గత ప్రభుత్వాలతో సయోధ్య కుదుర్చుకున్నారే తప్ప దీని గురించి ఎప్పుడైనా ప్రస్తావించి మాట్లాడారా? అలాంటి ఏమంటారు, అప్పటికి ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా ఉమ్మడి రాజధాని. 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళ తర్వాతైనా మీరు ప్రత్యేకంగా క్యాపిటల్ పెట్టుకొని చేసుకోవాలిగా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు అన్నట్టుగా అంబటి గారు కానీ, లేదంటే ఆయన ఎవరు మాజీ ఎంపీ భరత్ గారు కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ లేవుతున్నారు. అంటే ఊరికే లేనిపోనివి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా అనుమానాలు క్రియేట్ చేసేసి ఒకప్పుడు రామాయణంలో మంత్రగా క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఎట్లా అంటే ఉప ముఖ్యమంత్రి అక్కడ భట్టి గారు ఉన్నారు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లేరంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదా స్థాయిలో కలవడానికి వెళ్ళారు. కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి కలిసేటప్పుడు ఆ సభకి అక్కడ ముఖ్యమంత్రి ఎవరో తీసుకొస్తారని దీనికేం తెలుస్తుంది? అది ఈయన పరిధిలోకి రాదు కదా. వెళ్ళావు, ఆయనతో పాటు అక్కడ భట్టి గారు కూడా వచ్చారు. పూర్వం రోజుల్లో ఉండే పరిచయాల బట్టో, ఒకప్పుడు ఉండే సయోధ్య బట్టో వచ్చారు ఆయన. ఇక్కడ రాష్ట్రం కాబట్టి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారో లేదా గౌరవంగా పిలవడానికైనా వచ్చి ఉండొచ్చు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు రాలేదని అంటే జన సైనికుల్లో ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేసే ప్లాన్. అంటే ఓడిపోయినా ఏదో తాపత్రయం అంతే. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి, లేదా సెక్రటేరియట్లో ఉండే 32 శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళిపోవాలా లేదా ఆర్టీసీకి సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. అట్లాంటి విషయాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఎంత మా వాటా ఏంటి, మీ వాటా ఏంటి అని మాట్లాడుకుని ఉన్నారు. కానీ ఉన్న భూభాగాన్ని ఎలా ఇచ్చేస్తారు? హైదరాబాద్లో ఉన్న భూభాగం, ఈ భూభాగం సగం మీరే, మీరు వాడుకోండి, అలా ఎలా ఇచ్చేస్తారు? అది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయినంత మాత్రాన పాకిస్తాన్లో ఉన్న పర్టికులర్ ఏరియా మా ఇండియాది, అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు ఒక పీఠం అక్కడ ఉంది, ఆ పీఠం మాదే, ఆ ఏరియా అంతా మాదే, మేము అక్కడికి ల్యాండ్ అయ్యి వచ్చేస్తాము అని అంటే అక్కడ కంట్రీ ఒప్పుకుంటుందా? విడిపోయిన తర్వాత భూభాగంతో సహా అన్నీ విడిపోయాయి. ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. అలాంటి విషయాల్లో పైగా విత్ ఇన్ ద కంట్రీ కాబట్టి స్టేట్స్కి సంబంధించి అటువంటి శాఖాపరమైనవి కానీ, లేదా కొన్ని రకాల ఆస్తులకు పరమైనవి కానీ, దీనికి ఇది ఉంది, దీనికి ఎట్లా ఉంది, మీకు ఇలాగ సెటిల్మెంట్ చేస్తామని ఏదో మాట ఇచ్చిపుచ్చుకోవడం గట్రా ఉంటుంది. అంతేగాని తిరుపతి హుండీలో వాటా అడిగారని, అలాగే తీర ప్రాంతంలో కూడా మాకు ఒక వాటర్ డ్రైవ్ ఇచ్చేయాలని అన్నారని కానీ
ఇది సోషల్ మీడియా కథనాలా నిజంగా చర్చగా వచ్చాయా అనేది మాత్రం నాకు డౌట్ వస్తుంది. ఆఖరికి నేను 2-3 మిత్రులను కూడా అడిగాను, ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే అడిగారట, అడిగితే బాబు గారు నవ్వి ఊరుకున్నారంట, అట అన్నట్టుగానే ఉంది తప్ప ఎక్కడ నేను చూడలేదు. మేబీ దాని గురించి ప్రస్తావన వచ్చిందేమో నాకు తెలియదు. అది కాకుండా ఇప్పుడు కొన్ని ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ అనేది ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకుంటుంది క్యాపిటల్లో. మరి అక్కడ బ్రాంచ్ పెట్టాలంటే క్యాపిటల్ ఎక్కడుంది? గత 5 ఏళ్లలో క్యాపిటల్ లేదంటే ఏం చెప్తాము? వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగితే క్లారిటీ ఇవ్వలేదంట. ఎక్కడ పెట్టాలో తెలియక ఆర్బీఐ గమ్మున ఊరుకుంది. టెలికాం సెక్టార్ ఉంది. ఈ రోజుకి కూడా టెలికాం సెక్టార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క ప్రకారమే ఏపీ డివిజన్ కిందనే ఉంది టెలికాం సెక్టార్. తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇది లేదు. మెయిన్ అన్ని హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా టెలికాం సంబంధించిన హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి అటువంటి సెంటర్లు కాబట్టి దానికి సంబంధం లేదు. స్టేట్ వైడ్కి సంబంధించినవి మాత్రం కొన్ని శాఖాపరమైనవి మాత్రం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం. తర్వాత 5-7 మండలాల 5 అన్నట్టు విన్నాను నేను. సరే, ఈ మండలాలకు సంబంధించి ఖమ్మం కదా, ఖమ్మం జిల్లాలో ఉండే ఏవైతే మణుగూరు పరిసర ప్రాంతాలు ఉన్నావో అవన్నీ తెలంగాణ డివైడ్కి ముందే కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు ఒప్పుకున్నారన్నట్టు కూడా వార్తలు చూసాం. ఆ మండలాలను అటు ఆంధ్రాలో కలుపుతామంటేనే ఇది తెలంగాణ ప్రకటిస్తాము అన్నట్టు కూడా ఉంటే అప్పట్లో ఒప్పుకున్నారంట. తర్వాత ఒక 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా మళ్ళా రివర్స్ ర్యాగింగ్లా స్టార్ట్ చేశారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అది కూడా ఎందుకు? ఆ ముంపు గ్రామాలుగా ప్రకటించబడుతున్నాయి ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక. అందుకు ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో 5 మండలాలను లేదా 7 మండలాలను అటు ఆంధ్రాలో కలపడానికి తెలంగాణ అప్పుడే ఒప్పుకుంది, విభజనకు ముందే. సో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం లేవనెత్తడం అనేది కరెక్టే. దానికి మేబీ తెలంగాణలో సార్ మొదటి నుంచి అది ఖమ్మం పరిసర ప్రాంతాల్లోకి వస్తుంది, ఒక అలవాటుగా ప్రక్రియగా ఉంది కాబట్టి అది మా తెలంగాణలోకి ఇచ్చేస్తే బాగుంటుంది అంటే అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు కూడా అడుగుతారు కదా అభిప్రాయం. వాళ్ళకి లేని ఇబ్బంది ఇక్కడ ప్రభుత్వాలకు ఏమొచ్చింది? స్థానిక ప్రజలు కూడా లేదు, మొదటి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళమే, సో మాకు తెలంగాణలో కలిపేయండి అని వాళ్ళు అన్నారు అనుకోండి. అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అన్ని ఆలోచన చేసుకొని బేరీజ్ వేసుకొని సరే అని అంటారు. తప్పేముంది అక్కడ? వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకపోతే అంటే ఇప్పుడు అయ్యే ప్రక్రియ కాదు. కానీ తెలంగాణ విభజనకు ముందే ఈ మండలాలను ఆంధ్రాలో కలుపుతామని ఒప్పుకున్నాకే విభజన చేశారని కూడా నేను గతంలో వార్తల్లో చదివాను. ఇప్పుడు దాన్ని మరి ఎలాగ ప్రశ్నిస్తారు? కాకపోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అరే వీళ్ళిద్దరు పరస్పర సహకారంతో ఎంత బాగా ఇదైపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి పక్క రాష్ట్రంతో కూడా సయోధ్య ఉండి అక్కడ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంటే ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటే ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు కదా. కలిసి ఉంటే కలద సుఖం అన్నట్టుగా ప్రతిదీ బాగుంటుంది కదా. అది అమ్మారి వీళ్ళు గవర్నమెంట్లో బాగా అభివృద్ధి అయిపోతుందే, అన్నీ వీళ్ళు అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయనే కడుపు మంట కూడా అవ్వచ్చు. అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు లేవనెత్తున్నారు? మీరు గత 5 ఏళ్ళు ఏం చేశారు? మీరు కూడా కాంప్రమైజ్ ఏదో చేయొచ్చు కదా. మీరు ఒక్కసారైనా మాట్లాడడానికి వెళ్ళారా? ఒక్కసారైనా రాష్ట్రానికి కావాల్సిన ఇప్పుడు కృష్ణా జలాలదే ఇష్యూ అవుతుంది. ఎక్కడ అధికారులు అక్కడ మీద, అక్కడ అధికారులు ఎక్కడ మాట్లాడుతున్నారు, లెటర్స్ రాసుకుంటున్నారు, కేంద్రానికి కంప్లైంట్లు చేసుకుంటున్నారు. మరి అప్పుడైనా ఏ ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇన్వాల్వ్ అయ్యి బాబు ఏంటి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని అన్నారా? ఈయన ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు జరగలేదు, అప్పుడే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. అంటే ఈయన చేశాడని కడుపు మంటతో ఇస్తున్న స్టేట్మెంట్లా, లేదంటే మాకు చేత కాలేదా వీడికి పేరు వచ్చేస్తుందని బాధతో ఇచ్చిన స్టేట్మెంట్లా ఇవి? కాబట్టి సమావేశం అయింది, సంతోషం. ఇరు ముఖ్యమంత్రులు కూడా ఏంటంటే తెలుగు జాతి బాగుండాలని కోరుకునే స్టేట్మెంట్ ఇచ్చారు, మంచిదే కదా. ఆ పరంగా ఆలోచించేవి అంటే అఫ్కోర్స్ రాజకీయం అనుకోండి, ఎక్కడ తెలకాయుధం అంతా వదిలేసి ఆ మచ్చను పట్టుకుంటారు కదా. సో అట్లా ఏదో ఒకటి బదనాం చేయాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి, వార్తల్లో నిలబడాలి. మేము స్టేట్మెంట్ ఇచ్చాం కూడా వార్తల్లో ఉండాలని కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి బహుశా ఆ స్థాయిలో అవ్వకపోవచ్చు. బట్ మంచి విషయాల మీద చర్చకి జరిగాయని మాత్రం నాకున్న సమాచారం. అంటే ఈ తిరుపతి ఆదాయం అండ్ 7 గ్రామాల విలీనం అనేది అంటే ఇవంతా ఫేక్ న్యూస్ అంటారా, లేకుంటే ఇవి చర్చకు రాలేదన్న? ఇప్పుడు ఫేక్ న్యూస్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శ్రీరామనవమికి ఎప్పుడు కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ, ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి ఇవ్వడం కానీ భద్రాచలంలో జరిగేది కదా. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏమైంది? ఇదే తెలంగాణ అనేది భద్రాచలంకి సమర్పిస్తుంది, ఆంధ్రప్రదేశ్ అక్కడ ఒంటిమిట్ట సంథింగ్
అక్కడ సమర్పిస్తుంది. మరి అక్కడ ఎందుకు డివైడ్ అయ్యారు? లేదు మేము ఎక్కడ ఉన్నప్పుడు మాకు ఇది హక్కు అని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి సమర్పించారా? లేదు కదా. అలాగే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ధ్వజారోహణం ధ్వజ అవరోహం సమయంలో కూడా వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి పక్షుపస్తాలు సమర్పించి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తున్నారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ఇవ్వట్లేదుగా. అవి మొదటి నుంచే అవి ఏంటంటే పుణ్యక్షేత్రాలు, అక్కడికి అది సరి, అక్కడికి అది ఆ క్లారిటీ వేరు. దాని హుండీ ఆదాయం భద్రాచలం హుండీ ఆదాయం అటు అలా అడుగుతారా? ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలోనే అత్యంత పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారలమ్మ జాతర. మరి సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా సగం ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా? చెప్పండి. ఈ సంస్కృతి ఇది. బోనాలు ఇక్కడ ఉన్నాయి, బోనాలు కూడా అక్కడ నిర్వహించాలని అంటారా? సంక్రాంతి అక్కడ బాగా చేసుకుంటారు, సంక్రాంతి కూడా ఇక్కడ చేయాలని అంటారా? అది సంస్కృతులకి ఎలాగా, సంస్కృతులకి దేవాలయాలకి ఎలా ముడి పెడతారు? ఇవన్నీ ఒక రకంగా క్రియేట్ చేశారేమో అనుకుంటున్నా. అయితే తెలుగువారిగా మాకు కులదైవంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో మాకు అవకాశం కల్పించండి నన్ను అడిగితే ఉండొచ్చు. గతంలో కూడా తెలంగాణ వ్యక్తులు చేయలేదా? చాలామంది చేశారు మెంబర్స్గా. ఏది స్టేట్ డివైడ్ అయిపోయాక కూడా ఇవ్వలేదా? ఇచ్చారుగా. అలాంటివి ఇవ్వచ్చు. కానీ హుండీ ఆదాయంలో సగం ఇవ్వండి, 7 కొండల్లో ఒక కొండ మాకు రాసి ఇచ్చేయండి, ఎట్లాంటి ప్రస్తావనకైతే వచ్చి ఉండవు. అవి అవాస్తవాలని నా అభిప్రాయం. అంటే సార్ ఉమ్మడి సమస్యల మీద పరిష్కారం అని చెప్పారు, కాకపోతే ఉమ్మడి సమస్యలు ఏంటి అని చెప్పేసి ఇరుపక్షాల వారు కూడా బయట పెట్టలేదు. ఈవెన్ అంటే దీన్ని బొత్స గారు కూడా ఒక ట్వీట్ చేశారు అంతకుముందు, లైవ్ పెట్టాలి ఈ సమావేశము, అప్పుడే తెలుస్తుంది ఏం డిస్కస్ చేస్తున్నారో వీళ్ళు అని చెప్పేసి. అంటే ప్రజలకు ఇప్పుడు ఆ సమస్యలు ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడన్నా తెలియాల్సిన అవసరం ఉందంటారా సార్? మీ ఒపీనియన్ దీనిపైన? లైవ్ పెట్టాలి బొత్స గారు అన్నారు. అవును, నిజమే. ఎందుకంటే బొత్స గారు అన్నారని అంటున్నాం కదా, మరి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి అనాలి కదా. మంత్రివర్గ సమావేశాలు అసలు లైవ్ ఎప్పుడైనా ఇచ్చారా? మంత్రివర్గ సమావేశాలదే లైవ్ ఇవ్వలేదు. అలాంటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నప్పుడు దాంట్లో చాలా విషయాలు ఉంటాయి, ఎవరు లైవ్ ఇస్తారు? అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టా ఏదో జరిగింది. మంత్రివర్గ సమావేశం కూడా ఇవాళ సమావేశం అయ్యింది అని వస్తుంది, ఒకసారి ఒక మీడియా మిత్రులందరూ లోపలికి వెళ్ళి అందరికి వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. అంతేగాని సమావేశంలో ఏవి చర్చకు అంశకొచ్చాయో అవన్నీ ఎక్కడైనా మాట్లాడతారండి? అక్కడ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అయ్యా మనం ప్రజలకు ఈ విధంగా సహకారం అందించాలనుకుంటున్నాము ఏంటి, వెంటనే ఇంకొక మంత్రి లేచి అయ్యా మనం ఇలా చేయడం వల్ల మన పార్టీకి నేమ్ ఎక్కువ రాదేమో, చూడండి పార్టీకి కూడా మేలుకోరేలాగా ప్రజలకు కూడా మేచేలాగా అని అంటాడు. అది లైవ్లో ఎలాగ అనగలడు? అనలేడుగా ఆయన. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది, ఇట్లాంటి మాటలు. అయ్యా ఇది బాగానే ఉంది కానీ అది పర్టికులర్గా ఒక సామాజిక వర్గంకే బెనిఫిట్ అవుతుంది, మిగతా సామాజిక వర్గాలు ఫీల్ అవుతారయ్యా అంటే, అవునే అయ్యా పోనీ వేరే వాళ్ళకి ఇంకోదైతే చేద్దామని అన్నాడు అనుకోండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అదేమ్మా ఆ సామాజిక వర్గంగా చేయమంటున్నాడు మిగతా వాళ్ళకి చేయట్లేదు అంటున్నాడు, లైవ్లో ఇదవుదా? అదే ఇప్పుడు అంత సీనియర్ అయిన మంత్రి ఇంతకుముందు ఏమైనా సమావేశం లైవ్ ఇచ్చారా? ఆయన అడుగుతారు చెప్పండి. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే జనాల్లో ఉండాలి, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారా వార్తలు, అబ్బా ఆయన ఉన్నాడు రా అని అనిపించుకోవడం కోసం మాత్రమే. నాకు అదే అర్థమవుతుంది. మరి మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చారా? ఎప్పుడైనా మీరు కోరారా? ఇప్పుడు ఎందుకు అంటే అదే చెప్తున్నాను కదా. అరే ఇద్దరు ముఖ్యమంత్రులు సయోధ్యగా భలే నెల రోజులు కూడా అవ్వలేదు ప్రమాణ స్వీకారం చేసి భలే మీటింగ్ పెట్టుకున్నారే, మళ్ళీ ఎక్కడికక్కడ చక్క తేల్చి పడేస్తున్నారే, ఎక్కడికక్కడ సమావేశాలు సమీక్షలు నిర్వహించి బాగా చేసేస్తున్నారని కడుపు మంటైనతో వస్తున్న స్టేట్మెంట్లా అనిపిస్తున్నాయి నాకు. 5 ఏళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు ఏదో వీళ్ళకి నెల రోజులు కూడా అవ్వలేదు చేస్తుంటే లేనిపోని స్టేట్మెంట్లు, ట్వీట్లు. అద్భుతం నిజంగా. పోలేండి పోనీ ఆ పరంగానే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.